Hello guys, welcome back to CML Works. ఈరోజు మనము కొన్ని ఐటమ్స్ చూద్దాము. అవి తీమోలో ఆర్డర్ చేశాను. ఏమో ఫ్రీ వస్తుందని చెప్పారని నేను తీమోని ఆర్డర్ పెడితే తర్వాత తీరా లోపలికి వెళ్ళినాక వాళ్ళు అమౌంట్ పే చేయమన్నారు. సరే కొంచెము తక్కువలోనే అయ్యింది, ఫ్రీగా 2 వస్తువులు వస్తున్నాయి కదా అని చెప్పేసి పే చేశాను. అవేంటో చూద్దాం. ముందు ఫ్రీగా వస్తున్న ఐటమ్స్ ఏంటనేది వాడు మనకు చూపెట్టాడు. అదేంటంటే ఓకే, ఫ్రూట్ జ్యూసరు పోర్టబుల్ ఫ్రీ అని చెప్పాడు. సరే అని చెప్పి క్లిక్ చేశాను అన్నమాట. క్లిక్ చేశాను. ఇంకొక ఐటమ్ వచ్చేసి ఈ 2 ఐటమ్స్ ఫ్రీ అన్నాడు. ఇది వచ్చేసి వెజిటబుల్ ఆనియన్స్ కట్టలు అనమాట. స్లైసెస్ చేసుకునేది. సో ఇదన్నమాట. ఓకే, ఫ్రీ అన్నాడు కదా అని ఇవి 2 బుక్ చేశాను. ఎందుకు ఫ్రీ అన్నాడు? ఈ కొత్త న్యూ యూజర్కి అయితే ఫ్రీ ఇస్తానని చెప్పేసి అన్నాడు. అందుకని చెప్పేసి నేనేమో గబా ఉన్న ఈమెయిల్ ఐడి డిలీట్ చేసేసి వేరే కొత్త ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ చేశాను టీమోలో. తీరా రిజిస్టర్ చేసి ఇవన్నీ ఫ్రీ ఐటమ్స్ అన్నీ తీసుకెళ్ళి కార్ట్లో పెట్టాను. సరే చెక్అవుట్ చేద్దామని చెప్పి చూసేసరికి వాడు మినిమమ్ 100 రింగెట్ 100 అండ్ ఎబో అయితే బై చేస్తే ఇవి ఐటమ్స్ ఫ్రీ ఇస్తా అన్నాడు. సరే అన్నాళ్ళ నుండో మనకి ఎయిర్ ఫ్రైయర్ కావాలని చెప్పేసి చూస్తున్నాను అనమాట. సరే ఎయిర్ ఫ్రైయర్ బుక్ చేద్దామని చెప్పి చూశాను. ఎయిర్ ఫ్రైయర్ బుక్ చేద్దామని చెప్పి ఎయిర్ ఫ్రైయర్ చూశాను. ఎయిర్ ఫ్రైయర్ అయితే బుక్ చేశాను, వచ్చింది. వచ్చేసి షాన్ బెన్ బ్రాండ్ అంట. షాన్ బెన్ బ్రాండ్ పర్వాలేదు, రేటింగ్ అయితే బాగానే ఉంది. మరి అమెజాన్ వాటిల్లో రేటింగ్ బాగానే ఉంది. సరే అని చెప్పి బుక్ చేసేసాను. ఈరోజు వచ్చినాయి. అన్ప్యాక్ చేద్దాం ఇది కూడా. ఓకేనా? సో ఫస్ట్ జ్యూసర్ చూద్దాము. పోర్టబుల్ జ్యూసర్ యూస్ఫుల్లేనా మనము చేసుకుంటే? ఓకే, $400 ml. ఇది షార్ట్స్ అన్నమాట. షార్ట్స్కి తెలుసు కదా, చిన్నది. USB ఇచ్చాడు, రీఛార్జబుల్ అనమాట. ఎలా వర్క్ చేస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ మనము మన ఐటమ్స్ అవి చూసేసి ఎలా యూజ్ చేస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్కటి 1 by 1 చూద్దాము. ఓకే, ఇది అయితే వెజిటబుల్ కట్టర్ అన్నమాట.
లాక్ ఉంది ఇక్కడ, లాక్ ఇచ్చాడు. సో పంపుతాను లాక్ అయిపోయింది. ఇది వచ్చేసి ట్రే లాగా అనమాట, వేస్ట్ అది పెడతాను. కట్ చేసినవి ఇందులో పడుతుంది వచ్చింది. సో ఇది హ్యాండ్ ఇక్కడ పెట్టాను. చికెన్ పడతా ఉంటుంది. ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ కూడా ఇచ్చాడు, స్లైసెస్ ఎంత స్లైస్ చేయాలనేది మెజర్మెంట్ స్లైసెస్ ఇచ్చాడు అనమాట. సరే ట్రై చేద్దాం, ట్రై చేసి నాకు చూద్దాం. ఓకే ఇదైతే వర్క్ చేస్తుంది. బీట్రూట్ జ్యూస్ ఎలా అనుకుంటున్నాను చూద్దాం. ఓకే ఫస్ట్ దీని అయితే వాష్ అవుతాం, అప్పుడే వచ్చింది కదా. సో ఇదన్నమాట, ఇరకపోయి అన్నట్టు. ఓకే దట్స్ ఫైన్. ఇప్పుడు మనము షాంపెన్ అన్బాక్సింగ్ చేద్దాం. యాక్చువల్లీ నాకు టీమోలో ఇష్టం లేదు ఐటమ్స్, అందుకని నేను ఇన్స్టాల్ చేశాను. కానీ ఏమో మన వాడు కొత్తగా టెస్ట్ చేశాను, అదే అని చెప్పి కొద్దిగా ఇస్తున్నాడని చెప్పేసి ఇన్స్టాల్ చేస్తే టీమోలో ఏంటంటే ఐటమ్స్ అది బయట చేస్తున్నాడు. సో ముందు బాస్ చెప్పినట్టుగా ఈ లోగోలో ఏది ఫ్రీగా రాదనమాట. ముందు బాస్ తెలుసు కదా ఎవరో మీకు. ఓకే షాన్బెన్ ఎయిర్ ఫ్రైయర్, పవర్ వచ్చేసి 1500 వాట్స్ అంట, మేడ్ ఇన్ చైనా, కెపాసిటీ 4.5 లీటరు, వోల్టేజ్ వచ్చేసి మన నార్మల్ ఫోన్ వోల్టేజ్ 220 నార్మల్ బల్బు వోల్టేజ్ అనమాట. అచీవ్ హెల్తీ కుకింగ్ టెక్నిక్స్ వితౌట్ ఆయిల్, సింపుల్ అండ్ కన్వీనియంట్ కుకింగ్ ప్రాసెస్, ఫ్రైడ్, రోస్టెడ్, బేక్డ్, హోమ్ మేడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అంట. సరే చూద్దాం, కాకపోతే ట్రై చేస్తే కానీ తెలియదు మనకి. కుక్ చేస్తాను రైటింగ్ అంటే బాగానే చేశాను. బ్రాండ్కి అయితే ఉంది, ఏముంది రైటింగ్ బాగానే ఉంది. అమెజాన్లో కూడా రేటింగ్ ఉంది, అందుకని నేను కూడా రైటింగ్ బాగానే వచ్చినట్టు అనిపిస్తుంది. సాటిస్ఫాక్షన్ అవుతుంది, ప్రోడక్ట్ ఎలా ఉందో తెలియదు. చేసినా కానీ అప్పుడు చెప్పలేము ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి, స్టేబుల్ ఉందా లేదా అనేది. ఓకే సీమ్స్ లైక్ నైస్ అనుకుంటా, కలర్ అది బాగానే ఉంది. మళ్ళీ ఓకే గుడ్ లుక్స్ గుడ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాము, కుకింగ్ చేసే ఐటమ్స్. అప్పుడు మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. Until then, bye bye. Please subscribe. Thank you.